వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, ఐఆర్, పిఆర్సి మరియు ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాల్సిందే, లేకుంటే రెడ్ బుక్ రాసుకుంటాం. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా రెడ్ బుక్ రాసుకోవాలంట. ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ అనేది ఎంతటి హాట్ టాపిక్కో అందరికీ తెలిసిన సంగతే. యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ తెరపైకి తెచ్చిన ఈ ఎర్ర బుక్ వ్యవహారం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ తరహాలో తమను ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు రాసి పెట్టుకోవాలనే సూచనలు తెరపైకి వచ్చాయని, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై వేధింపులు ఎదురవుతున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామరెడ్డి ఆరోపించారు. ప్రధానంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసే విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను టార్గెట్ చేస్తోందని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలో జరిగిన ఉద్యోగుల సమైక్య రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఉద్యోగులను ఎవరైనా ఇబ్బంది పెడితే వారి పేర్లు రాసి పెట్టుకోవాలని వెంకట్రామరెడ్డి సూచించారు. ఉద్యోగులను మంత్రులు హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులను ఇబ్బంది పెట్టేవారు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులను టార్గెట్ చేసి వేధిస్తోందని, కూటమి అధికారంలోకి వస్తే ఐఆర్ ఇస్తామన్నారని, ఇదే విధంగా వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం ఇస్తామన్నారని, కానీ వాటిని విస్మరించారని అన్నారు. అదేవిధంగా ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని, ఉద్యోగులను ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వెంకట్రామరెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం వేధింపులు తాళలేక ఇప్పటి వరకు 5 మంది ఎంప్లాయీస్ ఆత్మహత్యలు చేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన వెంకట్రామరెడ్డి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోందని, ఇందులో భాగంగా వందలాది మంది సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిందని, సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని వెంకట్రామరెడ్డి సూచించారు. కాగా గత ప్రభుత్వ హయాంలో వెంకట్రామరెడ్డి ఉద్యోగిగా కాకుండా ఒక పార్టీకి కొమ్ము కాచి సస్పెండ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.